అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆకాష్ తెలుగు ఛానల్. So this is about botany review. The question paper is easy, lengthy. Some questions are moderate. It's a very good question paper. Not like 25. It's like 24. So if you go to the question, the exploring the molecular genetics, species level, diversity for the productivity of economic importance. The world is around economic importance. It is question from the biodiversity. There is a two topics are there, narrow utilitarians and broad utilitarians. Narrow means a particular person కు ఉపయోగపడేటువంటి అంశాలు. దాంట్లో భాగంగా there is a they have given then biofortification. First option is correct. Biofortification is related to the minerals. మొక్కల్లో మినరల్స్ ఉన్నటువంటి కొత్త మొక్కలు ఉత్పత్తి చేసేటువంటి విధానము దాన్ని బయోఫర్టిఫికేషన్ అంటారు. ప్లాంట్ బ్రీడింగ్ కి సంబంధించింది. బయోమాగ్నిఫికేషన్ ఇది ఎకాలజీలో మనకు పొల్యూషన్ లో వస్తుంది. టాక్సిసిటీ విష పదార్థాలు ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి మరొక ట్రాఫిక్ లెవెల్ కి పెరగడం మూలాన టాక్సిసిటీ పెరుగుతుంది. దాన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ బయోరెమిడేషన్. దిస్ ఇస్ ద చాలా అవసరమైంది, ఎకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి అంశం. కానీ ఈ క్వశ్చన్ కు ఏదైతే ఉందో బయో ప్రాస్పెక్టింగ్ విత్ హెల్ప్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగించుకొని కొత్త కొత్త మెడిసినల్ ప్లాంట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఎస్ దిస్ ఈజ్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ క్వశ్చన్. జన్యు శాస్త్రం నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. వెన్ హనీబీ విషయానికి వస్తే హనీబీ సెక్స్ డిటర్మినేషన్ హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ స్టేజ్ డిసైడ్ చేస్తుంది. హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ స్టేజ్ విషయానికి వస్తే ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి మనకు బాటనీలో. ద ఫిమేల్ ఏదైతే క్వీన్ అండ్ వర్కర్ ఉందో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ఫర్టిలైజేషన్ బిట్వీన్ మేల్ గ్యామెట్ దట్ ఈస్ ఎ స్పెర్మ్ అండ్ egg cell. సెకండ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. బి వస్తే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్. దిస్ ఈస్ ఏ 2019 లో కూడా ఇచ్చారు క్వశ్చన్. పార్థినోజెనసిస్ ఫలదీకరణ జరగకుండా ఆఫ్ స్ప్రింగ్ రావడం. ఫిమేల్ ఎగ్ నుంచి వస్తుంది, మేల్ ఎగ్ నుంచి కాదు. సో బి కరెక్ట్ స్టేట్మెంట్. మేల్ హ్యాస్ హాఫ్ ఆఫ్ ద నంబర్. ఎప్పుడైతే ఎగ్ నుంచి వస్తుందో హ్యాప్లాయిడ్ కండిషన్ నుంచి వస్తుందో ఆటోమేటిక్ గా అక్కడ హాఫ్ ఆఫ్ ద క్రోమోజోమ్ 32 ఫిమేల్ అనేది, మేల్ అనేది వచ్చేసరికి 16. సో బి సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. మేల్స్ ప్రొడ్యూసెస్ స్పాన్స్ బై ద మియోసిస్ ఎన్సిఆర్టీ లైన్. మేల్ అనేది మైటోసిస్ సమవిభజన ద్వారా గ్యామెట్స్ ఉత్పత్తి చేస్తుంది బై మైటోసిస్. హ్యాప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. రెండు ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. సో డి ఈజ్ రాంగ్. ఈ అనేది హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ సెక్స్ డిటర్మినేషన్ ఫస్ట్ చెప్పాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో సెక్స్ డిటర్మినేషన్ టాపిక్ తీసుకుంటే అనేది సెక్స్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద హ్యాప్లాయిడ్ అండ్ డిప్లాయిడ్ కండిషన్. మేల్ ఈజ్ హ్యాప్లాయిడ్, క్వీన్ అండ్ worker is diploid. So A correct, B correct, C correct, E correct. So first option is correct. A, B, C, E. D is only wrong. Next 11th class growth and development పెరుగుదల అభివృద్ధి లెసన్స్ వచ్చింది. ప్లాంట్ ఫిజియాలజీ ఎన్సిఆర్టీ ప్రకారం, తెలుగు అకాడమీ ప్రకారం సెకండ్ ఇయర్ ప్లాంట్ ఫిజియాలజీ. హార్మోన్స్ వాటి ఫంక్షన్ పైన క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది కూడా కొంచెం మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈసారి ఎక్కువ ఇవ్వడం జరిగింది. 2,4-D అది హెర్బిసైడ్ గా వాడతారు లాన్ లో, ఎస్పెషల్లీ మోనోకాట్ ప్లాంట్స్, డైకాట్ ప్లాంట్స్. హెర్బ్స్ ఆర్ డైకాట్స్, బ్రాడ్ లీఫ్ మీద పనిచేస్తుంది. బ్రాడ్ లీఫ్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఇట్ కిల్ చేస్తుంది. సో దట్ ఈస్ 2,4-D ఈజ్ హెర్బిసైడ్. GA3 దట్ ఈస్ ఏ కన్సర్న్ విత్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీ, మాల్టింగ్ ప్రాసెస్ స్పీడప్ చేస్తుంది. జిబ్బరెలిక్ యాసిడ్. కైనెటిన్ ఇట్స్ నథింగ్ బట్ సైటోకైనిన్. ఫోర్త్ ఆప్షన్ న్యూట్రియంట్ మెటబాలిజం చేస్తుంది. ABA దట్ ఈస్ ఎ స్టిమ్యులేషన్ ఆఫ్ స్టొమాటా క్లోజర్. సైటోకైనిన్ ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా, పత్రరంధ్రాలు తెరుచుకునేదానికి ఉపయోగపడితే ABA పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే CO2 ఫిక్సేషన్ జరగదో ABA గాడ్ సెల్స్ లో రక్షక కణాల్లో ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ వాట్. సో 2,4-D 3 1 C4. So fourth option is correct. Right. Next 11th class మార్ఫాలజీ లోకి వెళ్ళి ఇచ్చారు, బయోస్వరూప శాస్త్రంలోకి వెళ్ళి ఇచ్చారు క్వశ్చన్. ఈజీ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్.
రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ లో ఏదైతే ఉంటుందో పెడంకిల్ ఇండిపెండెంట్ గా గ్రోత్ అవుతుంది, ఫ్లవర్స్ అక్రోపిటల్లో ఏర్పడతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ తీసుకుంటే గ్రోత్ ఈజ్ లిమిటెడ్, సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అది నిశ్చిత పుష్ప విన్యాసం సంబంధించింది. ఫ్లవర్స్ ఆర్ సాలిటరీ, అది కూడా సైమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ క్యారెక్టర్. ఫ్లవర్స్ బోర్న్ అండ్ అక్రోపిటల్ సెషన్ ఆర్ సెంట్రిపిటల్, ఈ రెండు కూడా రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ సంబంధించినవి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్. The main peduncle terminates into the flower. That is why the flowering is basipetal. So the correct answer is third option for the 95 question code 13 question paper we are discussing. But next question, మళ్ళీ photosynthesis lesson అడిగాడు, plant physiology question అడిగాడు. 9th 10th లో కూడా చదువుతారు. About the Kelvin cycle is concerned. Kelvin cycle తీసుకుంటే there is a important 3 steps: carboxylation, reduction, RUBP, regeneration, పునరుత్పత్తి RUBP. ఫస్ట్ కార్బాక్సిలేషన్ జరగాలి, CO2 ఫిక్సేషన్ జరగాలి. CO2 ఫిక్సేషన్ జరగాలంటే RUBP కావాలి. RUBP కావాలంటే సబ్స్ట్రేట్ ను వాడే ఎంజైమ్ వాడాలి, రుబుస్కో కావాలి. RUBP, కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ క్వశ్చన్ చాలా సార్లు మా ఆకాష్ పేపర్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఏ PEP కార్బాక్సిలేజ్, అది C4 సైకిల్లో వస్తుంది. సో ఆన్సర్ తప్పు. RUBP కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్, దిస్ ఇస్ ద వన్ ఎంజైమ్ డ్యూయల్ నేచర్. ఎస్, ఇది తప్పు. ఎక్సోకైనేజ్ గ్లైకోలిసిస్ లో వస్తుంది. ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. RUBP కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ ఈస్ కరెక్ట్. ఎస్, ఆన్సర్ ఇస్ 2. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే బాటనీలో బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఇక్కడ మీరు చూడండి. Since the origin and diversification of life on Earth, there have been 5 episodes of mass extinction of species. How is the 6th extinction, which is in the progress, different from the previous mass extinction episodes? ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే ఇప్పటి వరకు మనకి 5 ఎపిసోడ్స్ ఆఫ్ మాస్ ఎక్స్టింక్షన్ జరిగినాయని ఇచ్చారు. 6th మాస్ ఎక్స్టింక్షన్ ఏంటి? హ్యూమన్స్ ద్వారా జరిగే డిస్ట్రక్షన్. ఆప్షన్స్ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్, current species extinction rates are lower than those in the previous episode. ఇది మనకి ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మీరు చూస్తే the present species extinction rates are 100 to 1000 times faster than in the pre-human times. Yes, because of the humans మీరు ఇక్కడ చూస్తే ఎక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది బయోడైవర్సిటీ లాస్ లో. ఈ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ అనేది మనకి సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెకండ్ విల్ బి ద రైట్ ఆన్సర్. అండ్ థర్డ్ ఆప్షన్ మీరు చూడండి ఇక్కడ present net species extinction rate is 0. This is completely wrong. Fourth option, the current species extinction rate is near 10 times faster than the previous episodes. Okay, so this one is wrong statement. Second option will be the correct answer. So this is answer 2. Next, enzyme required for carboxylation in the Kelvin cycle is. ఇది photosynthesis నుంచి అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్తే పెప్ కార్బాక్సిలేజ్. ఈ పెప్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఎక్కడ యూజ్ అవుతుంది? C4 పాత్వేలో. ఇక్కడ అడిగింది ఏంటి స్పెసిఫిక్ గా? కెల్విన్ సైకిల్. కెల్విన్ సైకిల్ అనేది C3 పాత్వే. ఓకే, ఫస్ట్ C3 పాత్వేలో మనకి యూజ్ అయ్యే ఎంజైమ్, పార్టిసిపేట్ చేసే ఎంజైమ్ ఏంటి అంటే రుబిస్కో ఎంజైమ్, అది మీకు తెలుసు. సో ఇక్కడ RUBP కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ ఇస్ ది ఆన్సర్. ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్, ఇక్కడ స్పెసిఫిక్ గా సెకండ్ ఆప్షన్ లో RUBP కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్ అని ఉంది. దిస్ ఇస్ రుబిస్కో ఎంజైమ్. కార్బాక్సిపెప్టిడేస్ is wrong. Hexokinase, you can know this is in the glycolysis process. So option 2 is the right answer. 99. Arrange the following in the current developmental sequence related to the microsporogenesis. So ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏమి ఇచ్చారు? A మైక్రోస్పోర్ టెట్రాక్స్ క్వశ్చన్ లో, స్పోరోజీనస్ టిష్యూ B, C pollen grains and D pollen mother cells. Choose the correct answer from the options given below. ఇక్కడ ఫస్ట్ మనకి స్పోరోజీనస్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుంది? యాంథర్. సో యాంథర్ పార్ట్ లో స్పోరోజీనస్ టిష్యూ
అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ మైటోసిస్. దాని ద్వారా మనకి ఫామ్ అయినది ఏంటి? పాలిన్ మదర్ సెల్స్. పాలిన్ మదర్ సెల్స్ నుంచి అది మియోసిస్ ప్రాసెస్ జరిగి నెక్స్ట్ ఫామ్ అయ్యేది మైక్రోస్పోర్ టెట్రాడ్. మియోసిస్ లో మనకి ఫామ్ అయిన ఎన్ని నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి మనకి? మేల్ అనేటివి గ్యామెటోఫైట్స్ టోటల్ గా 4 వస్తాయి పాలింగ్ రెయిన్స్. అక్కడి నుంచి సపరేట్ అయిపోయి పాలింగ్ రెయిన్స్ లాగా మారుతాయి. సో ఇక్కడ నేను 99 లో ఆప్షన్ చూస్తే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 101. In the lag operon, lag Z gene codes for. ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి మాలిక్యులర్ బయాలజీ నుంచి అడగడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూస్తే ద రిప్రెసర్ ఆఫ్ లాక్ ఓపరాన్. సో యాక్చువల్లీ జెడ్ జీన్ అంటే ఏంటి? స్ట్రక్చరల్ జీన్. అంటే రిప్రెసర్ అనేది ఈ పర్టికులర్ జీన్ అనేది ఫామ్ చేయరు. ఓకే. అండ్ సెకండ్ ఆప్షన్ చూస్తే ట్రాన్స్ ఎసిటైలేస్, ఇది కూడా స్ట్రక్చరల్ జీన్ ఫామ్ చేస్తుంది, బట్ జెడ్ జీన్ అనేది ఫామ్ చేయరు. అండ్ 3 పర్మియేస్ కూడా కాదు. అండ్ 4 బీటా గ్యాలక్టోసైడేస్. సో టోటల్ గా మనకి లాక్ ఓపరాన్ లో 3 జీన్స్ ఉన్నాయి. ZYA విచ్ ఇస్ ద స్ట్రక్చరల్ జీన్. సో స్పెసిఫిక్ గా బీటా గ్యాలక్టోసైడేస్ ని ఫామ్ చేసేది ఏంటి? దట్ ఈస్ Z జీన్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 102 స్పెసిఫిక్ గా మీరు చూస్తే సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ G1 ఫేస్, ఇక్కడ G1 ఫేస్ అనేటివి మనకి ఏం ఫామ్ చేస్తుంది? ఇక్కడ స్పెసిఫిక్ ఈ పర్టికులర్ స్టేజ్ లో సెల్ ఈస్ మెటబాలికల్లీ యాక్టివ్ అండ్ కంటిన్యూస్లీ గ్రో బట్ డు నాట్ రిప్లికేట్స్ ఇట్స్ డిఎన్ఏ. ఇక్కడ డు నాట్ రిప్లికేట్స్ ఇట్స్ డిఎన్ఏ ఇచ్చారు, అంటే డిఎన్ఏ ఫార్మేషన్ జరగదు, కానీ డిఎన్ఏ కావాల్సిన మెటీరియల్ మాత్రం G1 ఫేస్ లోనే సింథసైజ్ అవుతుంది. కాబట్టి ఏ అనేది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బి, ఎస్ ఫేస్ ఇచ్చారు. ఎస్ ఫేస్ అంటే సింథసిస్ ఫేస్. ఇక్కడ మనకి డిఎన్ఏ ఏదైతే మెటీరియల్ ఫామ్ అయిందో G1 ఫేస్ లో, ఎస్ ఫేస్ లో అసెంబుల్ అయ్యి సింథసిస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అక్కర్స్ ది అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ పర్ సెల్ డబుల్. నెక్స్ట్ G2 ఫేస్, ఇక్కడ మీరు చూస్తే ప్రోటీన్స్ ఆర్ సింథసైజ్డ్ అండ్ వెల్స్ అండ్ ఆల్సో వైల్ సెల్ గ్రోత్ కంటిన్యూస్. ఆప్షన్ ఇక్కడ C1 వచ్చేసి 4. నెక్స్ట్ డి, ఎం ఫేస్, యాక్చువల్ సెల్ డివిజన్ అనేది ఇక్కడే జరుగుతుంది. సైటోకైనసిస్ అండ్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ క్యారియోకైనసిస్ ఫస్ట్ అండ్ సైటోకైనసిస్ ఈ పర్టికులర్ స్టేజ్ లో. కాబట్టి ఆప్షన్ ఏంటి ఇక్కడ? 102, 4th is the right answer. So this is what we have. Right, once again, few more questions in the botany. Question respiration chapter నుండి, శ్వాసక్రియ చాప్టర్ నుండి వచ్చింది. RQ value, respiratory quotient, CO2 by O2. So the question they have given tripalmitin acid. When they have given the tripalmitin acid, the RQ value is 0.7. Less than 5, wrong. This is about the organic acids, more than 1. This is about the carbohydrates, సాధారణ సబ్స్ట్రేట్ రెస్పిరేషన్ లో. సో 0.7 between 0.5 to 0.9. So we can go with the option 4, RQ value. అప్రోప్రియేట్లీ ఇవ్వనప్పుడు ఆన్సర్ అప్రోప్రియేట్ ఆన్సర్కి వెళ్ళాలి మనం. ఇది కొంచెం క్లవర్నెస్ కావాలి. ఎప్పుడైతే మీకు మిగతా తెలుస్తుందో ఆన్సర్స్, ఇది ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు. సో RQ value is concerned regarding the carbohydrates is 1, fats the given is the fat that is a 0.7. When protein is given 0.9, but less than 1 both are, but they have not given about the protein, they have given about the fats. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో పెరుగుదల అభివృద్ధి లెసన్ నుండి. When you go to that, there is a 3 stages regarding the growth: meristematic phase, elongation phase, maturation phase. Question is about the elongation phase. Odd one out, ఏదైతే తప్పు అని క్వశ్చన్ అడుగుతున్నారు మనకు. Cell wall deposition start from the elongation zone, that is correct. Enlargement, కణం యొక్క సైజ్ పెరుగుతుంది, it is correct. లార్జ్ కాన్స్పిక్యూయస్ న్యూక్లియస్ అనేది మెరిస్టమాటిక్ స్టేజ్ లో ఉంటుంది.
ఫస్ట్ స్టేజ్ లో ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ వెళ్ళిపోవచ్చు. ఇంక్రీజ్డ్ వాక్యులేషన్, మెరిస్టమాటిక్ సెల్స్ లో వాక్యూల్స్ ఉండవు. మెల్లమెల్లంగా వాక్యులేషన్, ద ఫార్మేషన్ ఆఫ్ ద స్మాల్ వాక్యూల్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఎన్లార్జ్మెంట్ స్టేజ్. సో ఇది. సో ఆడ్ వన్ ఈస్ లార్జ్ కాన్స్పిక్యూస్ న్యూక్లియస్, అది మెరిస్టమాటిక్ ఫేస్ యొక్క క్యారెక్టర్. దిస్ ఈస్ అబౌట్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లెసన్ లోని ప్రశ్న, ఫిజియాలజీ ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ద అనాటమీ, అంతర్నిర్మాణ శాస్త్రంలోని ప్రశ్న. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బాగానే ఇచ్చారు, స్టేట్మెంట్స్ బాగానే ఇచ్చారు ఈసారి క్వశ్చన్ పేపర్ లో. దట్ పేషెన్స్ కావాలి, టైం కావాలి క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు. బయాలజీ ఈజీ, లెంతీ, మోడరేట్. సో కంజక్టివ్ టిష్యూ రూట్ అనాటమీ తీసుకుంటే బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం, దారువుకు పోషక కణజాలానికి మధ్యన ఉన్నటువంటి మృదు కణజాలాన్ని కంజక్టివ్ టిష్యూ అంటారు. ద టిష్యూ ప్రెసెంట్ బిట్వీన్ ద xylem and phloem is called as a conjunctive tissue. So the conjunctive tissue, it is the third. Then Casparian strips, roots anatomy, అంతర్నిర్మాణంలో endodermis, suberized cells. Radial walls are more suberized than the tangential walls. So ఇక్కడ మనకి suberized, specialized suberin. Okay, we'll go with the fourth. Casparian strips, sorry. Subsidiary cells, the specialized cells, రక్షక కణాల చుట్టూ ఉన్నటువంటి ప్రత్యేక బాహ్య చర్మ కణాలని సబ్సిడరీ సెల్స్ అంటారు. సో సబ్సిడరీ సెల్స్ అంటే అరౌండ్ ద గాడ్ సెల్స్. ద సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అరౌండ్ ద గాడ్ సెల్స్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ సెల్స్. నెక్స్ట్ వన్ ఈస్ స్టార్చ్ షీట్, డైకాట్ స్టెమ్ అనాటమీ, ద్విదళ బీజకాండ అంతర్నిర్మాణం నుంచి క్వశ్చన్. స్టార్చ్ షీట్, ఎండోడర్మిస్ స్టోర్ ద స్టార్చ్ గ్రెయిన్స్. సో దిస్ ఈస్ ద డైకాట్ స్టెమ్ సంబంధించి. సో we go with the options: conjunctive tissue 3, then Casparian strips, endodermis, then subsidiary cells 1. సో ఇక్కడ కొంచెం చూసుకోవాలి. దిస్ D is 2, రివర్స్ వచ్చారు C2. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రెండు ఆప్షన్ చూసి వెళ్ళిపోతారు. డోంట్ లూజ్ ద క్వశ్చన్స్. వెన్ ఈజీ క్వశ్చన్ ఈస్ దేర్, యూ నో ద ఆన్సర్స్. ఇట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ ఇన్ అటెంప్టింగ్ ద పేపర్స్. See, just that is a fourth and third option you observe that. Right? Easy question, but patience. Again question morphology నుంచి వచ్చింది. Morphology, there is a root, 3 zones. This is meristematic zone, elongation zone, maturation zone. Where the question is about the rootings, where you can see the diagram of that. మనం డయాగ్రామ్ చూసినట్టే క్లియర్ కనబడుతుంది ఎన్సీఆర్టీలో. మెచ్యురేషన్ జోన్ నుంచి రూటైడ్స్ వస్తాయి, యూనిసెల్యులార్ రూటైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. మెరిస్టమాటిక్ యాక్టివిటీను, మెరిస్టమాటిక్ యాక్టివిటీ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. దెన్ the region of maturation, that is also called epiblema. A బాహ్య చర్మాన్ని epiblema అంటారు. The reason is the presence of unicellular rootides, which meant for the absorption of the water and the minerals. నీరు మరియు ఖనిజ లవణాలను గ్రహిస్తుంది అక్కడ. The root cap zone, root cap zone meant for the protection to the meristematic zone. Root cap ఏదైతే ఉందో ఆ meristematic zone రక్షణ కల్పించడం కోసం. Then root cap meant for the penetration. This is what the important thing is concerned. This is about the another question from where morphology is concerned. This is also question from morphology. Morphology means families. Families regarding the Solanaceae. That is why ఒక కన్ఫ్లిక్ట్ ఉంటుంది. సిలబస్ లో ఉందా లేదా అనే విషయం చాలా జాగ్రత్త చూసుకోవాలి. అన్ని ఫ్యామిలీ చదవాలి. Long back we have the Solanaceae, but NCERT new NCERT Solanaceae is not there. But question was there in the final NEET 2026. Floral formula మీద క్వశ్చన్ అడిగారు. సో
దిస్ ఈస్ ఎపిపెటాలస్ కండిషన్ లేదు కాబట్టి ఇది తప్పు. ఇక్కడ కూడా ఎపిపెటాలస్ కండిషన్ లేదు, గ్యామోసెఫాలస్ కండిషన్ లేదు, గ్యామోపెటాలస్ కండిషన్ లేదు, కేలిక్స్ కొరెల్లా ఫ్యూజ్డ్. సో ఇక్కడ మనకు తీసుకుంటే యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, దిస్ ఈస్ గ్యామోసెఫాలస్, గ్యామోపెటాలస్, స్టేమెన్స్ 5, ఎపిపెటాలస్, 2 carpels, syncorpus, bracket, fused. If you see the question options, third option and fourth option nearly similar. Only the difference is K5 not kept in the bracket. రక్షక పత్రాలు బ్రాకెట్ లో పెట్టలేదు, బట్ గ్యామోసెఫాలస్ రక్షణ పత్రావళి ఫ్యూజ్డ్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇది తప్పు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. చూడండి, this is a biology questions, easy, lengthy, but you see prati character if you know, then only you can answer. You have to know each and every character. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మీరు బాటనీలో చూస్తే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి అడగడం జరిగింది. 109 క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రిప్లాయిడ్ సెల్? అంటే 3n కండిషన్ లో ఉన్న సెల్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకుంటే సినర్జిట్. సినర్జిట్ అనేది ఎంబ్రియో సాక్ లో ఉన్న ఒక సెల్, అంటే ఇది ఎన్ కండిషనే ఉంటుంది. ఎంబ్రియో సాక్ అంటే ఫీమేల్ గ్యామెటోఫైటే, సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎన్ కండిషన్ లో ఉంటుంది. అండ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్ ట్రిపుల్ ఫిజన్ ద్వారా ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది కదా, మేల్ గ్యామెట్ అనేది ఎగ్ తో ఫ్యూజ్ అయినప్పుడు జైగోట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ సెకండ్ మేల్ గ్యామెట్ అనేది సెంట్రల్ సెల్ తోటి పోలార్ న్యూక్లియై తోటి ఫ్యూజ్ అయినప్పుడు మనకి 3n కండిషన్ ఎండోస్పర్మ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అదే ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్. అంటే ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటి, ట్రిప్లాయిడ్ సెల్ ఏంటి అని అడిగారు. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. సెంట్రల్ సెల్ అనేది n+n కండిషన్ లో ఉంటుంది, జైగోట్ అనేది 2n కండిషన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ట్రిప్లాయిడ్ సెల్ అనేది సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఉంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనకి ఇక్కడ ఎకోసిస్టమ్ నుంచి అడగడం అనేది జరిగింది. లిస్ట్ 1 చూడండి, ఇక్కడ డికంపోజిషన్. ఇక్కడ లిస్ట్ 2 లో చూస్తే ఏ ఆన్సర్ రైట్ అవుతుంది మనకి, దిస్ ఇస్ డెట్ బ్రేకింగ్ డౌన్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇక్కడ 3. నెక్స్ట్ మీరు చూడండి డిట్రైటస్. డిట్రైటస్ అంటే డెడ్ రిమైన్స్ ప్లాంట్ యానిమల్స్ ఇంక్లూడింగ్ ద ఫీకల్ మ్యాటర్. ఓకే. నెక్స్ట్ మినరలైజేషన్, రిలీజింగ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ బై యాక్టివిటీ ఆఫ్ మైక్రోబ్స్ ఆన్ ద సాయిల్. నెక్స్ట్ హ్యూమినిఫికేషన్, అక్యుములేషన్ ఆఫ్ డార్క్ అమార్ఫస్ కొలాయిడల్ సబ్స్టెన్సెస్ అనేది హ్యూమినిఫికేషన్ ప్రాసెస్ అంటారు. సో ఇక్కడ మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ బట్టి చూస్తే మనకి 4th ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఇది 110 క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పర్టికులర్లీ ఈ క్వశ్చన్ మీరు చూడండి, బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి అడగడం జరిగింది. ద మెయిన్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ ద 5 kingdom classification proposed by R.H. Whittaker. So this is 5 kingdom classification. Cell structure, body organization, presence of flagellum, reproduction, phylogenetic relationships. So choose the correct answer from the options given below. ఇక్కడ మనకి సెల్ స్ట్రక్చర్ తీసుకున్నారు తన క్రైటీరియా, అదేవిధంగా బాడీ ఆర్గనైజేషన్ ఎన్సీఆర్టీ పరంగా ఉంటుంది. బుక్స్ లో మనకి థాలస్ ఆర్గనైజేషన్ అని ఇస్తారు, సో కామన్ లా సేమ్ మనకి ఇక్కడ. ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లాజిల్లం అయితే కాదు, రిప్రొడక్షన్ అనేది కరెక్ట్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ అనేటివి కూడా కరెక్ట్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఏ, బి, డి, ఈ, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, మనకి మళ్ళీ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. 112 క్వశ్చన్. ద ఈవిల్ క్వాడ్రాట్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫస్ట్ వన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, alien species invention,
సాయిల్ పొల్యూషన్ కో ఎక్స్టింక్షన్స్. ఇక్కడ సాయిల్ పొల్యూషన్ అనేది ఈవిల్ క్వాడ్రాట్ లో రాదు. క్వాడ్రాట్ అంటే 4 కాజెస్ వల్ల మనకి బయోడైవర్సిటీ లాస్ అనేది అవుతుంది. సాయిల్ పొల్యూషన్ అనేది అందులో ఇంక్లూడ్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ చూడండి, హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, కో ఎక్స్టింక్షన్స్. మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ, వాటర్ పొల్యూషన్ ఇచ్చారు ఇక్కడ, కాబట్టి ఇవి ఇంక్లూడ్ అవ్వవు ఈవిల్ క్వాడ్రాట్స్ లో. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, హ్యాబిటేట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, ఏలియన్ స్పీషీస్ ఇన్వాన్షన్, కో ఎక్స్టింక్షన్స్. సో ఈ 4 ఈవిల్ క్వాడ్రాట్ లోకి వస్తాయి. సో థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ ఇచ్చారు. ఏవైతే పొల్యూషన్ అని మెన్షన్ చేశారో అవి ఆప్షన్ లో ఇంక్లూడెడ్ కాదు. ఈ 4 అనేటివే మనకి ఈవిల్ క్వాడ్రాట్స్ కిందకి వస్తాయి. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ పర్టికులర్ క్వశ్చన్ స్పెసిఫిక్ గా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నుంచి అడిగారు, అంటే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఇన్ ఎ కరెక్ట్ సీక్వెన్స్. సో ఫస్ట్ మనకి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో ఏం చేస్తారు, ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ, తర్వాత డైజెషన్ చేస్తారు రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ తోటి. కాబట్టి ఫస్ట్ మనకి ఏనే అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏం వస్తుంది ఇక్కడ, సపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బై జెల్ ఎలక్ట్రోఫోరియోసిస్ మెథడ్. అంటే జెల్ ఎలక్ట్రోఫోరియోసిస్ మెథడ్ ద్వారా, ఆప్షన్ బట్టి నేను తీసుకుంటున్నాను, జెల్ ఎలక్ట్రోఫోరియోసిస్ మెథడ్ ద్వారా మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ని లెంత్ వైజ్ గా సపరేట్ చేస్తారు. దీన్నే మనం రెస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంత్ పాలిమార్ఫిజం అంటారు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 2 వస్తుంది, నెక్స్ట్ వన్. తర్వాత సి, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ సపరేటెడ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ టు సింథటిక్ మెంబ్రెయిన్స్, అంటే నైలాన్ మెంబ్రెయిన్స్ పైన మనకి తీసుకెళ్తారు. దీన్నే మనం సదరన్ బ్లాటింగ్ అంటాము. సో కాబట్టి సి అవుతుంది. తర్వాత బి, హైబ్రిడైజేషన్ చేస్తాము, విఎన్టీఆర్ ప్రోబ్ ని ఇన్సర్ట్ చేస్తాము. ఎక్కడైతే విఎన్టీఆర్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ అనేది బైండ్ అవుతుంది, కాకపోతే డబుల్ స్ట్రాండెడ్ నేచర్ లాగా మారుతుంది. ఫైనల్ గా మనకి డి. సో ఇక్కడ డి చూస్తే మీరు డిటెక్షన్ ఆఫ్ హైబ్రిడైజ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బై ఆటో రేడియోగ్రఫీ. సో సీక్వెన్స్ బట్టి చూస్తే ఏ, తర్వాత ఈ, తర్వాత సి, తర్వాత బి, తర్వాత డి. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. 113 క్వశ్చన్. So this is about the molecular genetics, the chemical basis of inheritance, molecular basis of inheritance, the DNA. DNA, most important. They asked the question about the structural gene. When you go to the structural gene, there is a 3 parts. This is the promoter, the structural gene, this is the terminator. All together is called as a transcription unit. So the transcription unit of DNA is said to be a gene. Promoter, structural gene, A is correct. Promoter is located, structural gene, that is a 5 end, this is a 3 to 5, this is a 5 to 3. This is just they have given. They might have mentioned about the based on the coding standard template. Even though we can take the B is the correct explanation. The promoter is a DNA provides the binding site. Promoter region lo particular ga recognition site untundi nanu. Prokaryotes lo, eukaryotes lo different recognition sites untai. So RNA polymerase bind at the promoter site. So this is the correct. Then promoter defines the template and code. Yes. This is a DNA template which will undergo the transcription. This is a coding strand which is equal to the mRNA except the U. U is present in mRNA, that is a T is present in DNA. But this structural gene, that is a template is there. It is meant for transcription. So this is also correct. Then terminator located towards the end. Here they are clearly mentioned about the coding strand and this is template strand. So 100% this is also correct. So A, B, C, D, E. So we will go with the fourth option. So this is what botany lo questions lo ఒక్కొక్క టాపిక్ మీద ABCDE వరకు ఇచ్చారు. సో అలా ప్రతి ఆప్షన్ కేర్ఫుల్ గా చదువుకుంటూ పోతే యు విల్ గెట్ ద ఆన్సర్.
ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది ఇది నీట్లో. యు సీ 17, యు సీ 18, యు సీ 19 అబౌట్ ద xenogamy. Examples are reverse to the 70 statements. So same they have given the word they used is genetically different. So xenogamy functionally cross pollination, but genetically is not a cross pollination. Xenogamy genetically, because this is a dioecious condition. Male and female plants are separate. So 100% genetically different. Even though we go with the third and fourth options, cleistogamy and autogamy is given same. Cleistogamy, that is nothing but the flower open kakundane pollination jarugutundi. Cleistogamous flowers. Then autogamy, it's a one type of self pollination. So this is wrong, this is wrong, this is wrong. So genetically different is 100% xenogamy is the correct answer. So you have to see questions, previous year question papers lo related questions చాలా ఉన్నాయి. Related peripherals. Dioecious question మీద అడిగితే ఈసారి xenogamy మీద అడిగారు. అంతకుముందు ఎగ్జాంపుల్స్ లో 21 లో డేట్ పామ్ గురించి అడిగారు, ఎగ్జాంపుల్స్ అడిగారు. What is there in the NCERT? So this is what regarding the pollination concept. This is also a question every time. Ex situ in situ conservations. 2024 NEET question adigaru. So they are asking in situ conservation. Seed banks, ex situ, sacred groves, in situ, botanical gardens, ex situ, wildlife safari parks, ex situ. Sanctuaries అడిగితే ఇన్ సిటు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. సో కన్జర్వేషన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ లో తీసుకుంటే కన్జర్వేషన్ ఇస్ 2 types. వన్ ఈజ్ ఇన్ సిటు, వన్ ఈజ్ ఎక్స్ సిటు. ఇన్ సిటు అంటే నేటివ్ ప్లేస్ లో ప్రొడక్షన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఎక్స్ సిటు అంటే threatening is there, so particular place లో they will conserve the plants and animals. So sacred groves, we have 4 sacred groves. This is in situ conservation. Heterophyny మళ్ళీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల అభివృద్ధి నుంచి ప్లాంట్ ఫిజియాలజీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. There is a question is about the heterophilous development. There is a question about the environment. Direct question. Even the examples అడగలేదు. We have the 2 types of plasticity. One is environmental, one is developmental. So environmental తీసుకుంటే directly we go with the plasticity. The redifferentiation is a anatomy. Dedifferentiation is a anatomy. Redifferentiation is concerned with the secondary meristem. Redifferentiation, cortex, secondary, that is a xylem, wood, ఇవన్నీ కూడా redifferentiate చేస్తుంది. Elasticity కాదు. The plasticity is a correct answer. This is regarding the environmental heterophyly is concerned. Again the question is from the about the ecology question. Productivity, production. Productivity వచ్చినప్పుడు rate. NPP, GPP minus respiration is equal to NPP. Previous year question. So this is what net primary, this is the minus respiration. Grass, primary productivity again rate, secondary by the consumers. So A3, right? So first and third options lo undi. B is 1, C first and third option correct icharu. C is 4, D is 2. So 3, 1, C is 4. So third option. So match the following చాలా బాగా ఇచ్చారు ఈసారి. 2020 NEET లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ లో ఒక ఆన్సర్ తెలిసి పెట్టవచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు.
ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు కీప్ ద ఆల్ ద ఆప్షన్స్, దెన్ ఓన్లీ మనం కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. దిస్ ఈస్ అబౌట్ ద ప్రొడక్టివిటీ ఈస్ కన్సర్న్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ బాటనీలో 120 క్వశ్చన్ చూడండి. మనకి ప్లాంట్ కింగ్డమ్ నుంచి ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓవ్యూల్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ బై అన్ ఓవరీ వాల్ అండ్ రిమైన్ ఎక్స్పోజ్డ్? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఓవ్యూల్స్ అనేటివి ఓవరీ లోపల ఎన్క్లోజ్డ్ అవ్వకుండా బయటికి ఎక్స్పోజ్ అవుతున్నాయి. అంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ మనకి సీడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఓవ్యూల్ ద్వారా. అంటే ఇక్కడ సీడ్స్ ఎక్స్పోజ్ అవుతున్నాయి బయటికి. ఏ పర్టికులర్ ప్లాంట్స్ లో మనం చూస్తాం, ఆల్గేలో డెఫినెట్లీ సీడ్ ఫార్మేషన్ ఉండదు, బ్రయోఫైట్ లో సీడ్ ఫార్మేషన్ జరగదు, టెరిడోఫైట్ లో మాత్రం కొన్ని కైండ్ ఆఫ్ ప్లాంట్స్ స్పీషీస్ సీడ్ హ్యాబిట్ ని ఎస్టాబ్లిష్ చేశాయి. జిమ్నోస్పామ్స్ లో సీడ్స్ ఉంటాయి కానీ ఎక్స్పోజ్డ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్ బట్టి ఫస్ట్ ఆప్షన్ పైనస్, ఎస్ ఇట్ ఇస్ అ జిమ్నోస్పమ్. సెకండ్ ఆప్షన్ ఉల్ఫియా అనేది మనకి యాంజియోస్పమ్. ఫ్యునేరియా ఇక్కడ మనకి బ్రయోఫైట్. సెలాజినెల్లా టెరిడోఫైట్. సెలాజినెల్లాలో ఇక్కడ హెట్రోస్పోరస్ కండిషన్ ఉంది, సీడ్ హ్యాబిట్ ఎస్టాబ్లిష్డ్ అయింది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓవ్యూల్స్ అనేటివి ఎక్స్పోజ్డ్ అయినాయి బయటికి. అది ఏ పర్టికులర్ ప్లాంట్ లో అనేది అడిగారు క్వశ్చన్. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ అ పైనస్ జిమ్నోస్పమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మీరు చూడండి, మనకి మాలిక్యులర్ బేసిస్ నుంచి అడగడం జరిగింది క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ ద రిఫరెన్స్ టు ప్యాకింగ్ ఆఫ్ ద డిఎన్ఏ హెలిక్స్? సో ఇక్కడ స్టేట్మెంట్స్ 1 by 1 ఒకసారి చూడండి. Histones are organized to form unit of 8 molecules called as histonotomer. కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది గివెన్ ఫాలోయింగ్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి రైట్. ఆక్టోమర్ అంటే మనకి టోటల్ గా 8. టోటల్ గా ఉన్న ప్రోటీన్స్ అన్ని ఆక్టోమర్ లో 4. ఓకే, H2A, H2B, H3, H4. H1 అనేది లింకర్ ప్రోటీన్, కాబట్టి ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, హిస్టోన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ బేసిక్ ప్రోటీన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ హిస్టోన్స్ అనేటివి పాజిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్స్, కాబట్టి ఇది బి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సి చూడండి, హిస్టోన్స్ ఆర్ రిచ్ ఇన్ ద బేసిక్ అమైనో యాసిడ్ రెసిడ్యూస్ సచ్ as లైసిన్ అండ్ అర్జినిన్. సో ఖచ్చితంగా సి అనేది రైట్ ఆప్షన్. పాజిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ ఇస్ wrapped around the histonotomer to form the nucleosome. ఇది రాంగ్. డిఎన్ఏ అనేది ఎప్పుడైనా సరే నెగిటివ్లీ చార్జ్డ్ మాలిక్యూల్, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఈ చూడండి, ద ప్యాకింగ్ ఆఫ్ క్రోమాటిన్ ఎట్ హైయర్ లెవెల్ రిక్వైర్స్ అన్ అడిషనల్ సెట్ ఆఫ్ ప్రోటీన్స్ కాల్డ్ as నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్. ఇది ఎన్సీఆర్టీ డైరెక్ట్ లైన్ మనకి ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. ఏ, సి, ఈ అనేది కరెక్ట్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 122 క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఇవ్వడం జరిగింది ప్లసెంటేషన్ పైన విత్ ఎగ్జాంపుల్స్ తోటి. మార్జినల్ టైప్ ఆఫ్ ప్లసెంటేషన్ P is the example, axial placentation, lemon is the example, parietal type of placentation, mustard is the example, basal type of placentation, marigold is the example. సో ఇప్పుడు మనం ఈ లిస్ట్ ని బట్టి ఆప్షన్స్ చూడండి. ఏ అనేది మనకి ఏది ఉంది, మార్జినల్, P అంటే 2. సో ఇక్కడ ఒక ఆప్షన్ మీరు గుర్తుపెట్టారంటే ఈ ఆన్సర్ ఈజీగా ఇవ్వగలుగుతారు. సో ఏ అనేది 2, బి అనేది 4, సి అనేది 1, డి అనేది 3. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 122 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 123 క్వశ్చన్. 123 క్వశ్చన్ అనేది మనకి ఏమి ఇచ్చారు, సేమ్ మళ్ళీ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది ఒక ఏది ఫామ్ చేస్తుంది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్? న్యూక్లియోలసా, కైనటోకోరా, సెంట్రోజోమా, క్రోమాటినా? సో డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ వన్, న్యూక్లియోలస్, which is involving in the synthesizing of ribosomes. Okay, ribosomal RNA synthesis. కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 124 క్వశ్చన్. ఇది ఎనాటమీ నుంచి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ చూడండి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద బుల్లిఫార్మ్ సెల్స్ ఇన్ గ్రాసెస్ ఈస్. ఇక్కడ బుల్లిఫార్మ్ సెల్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. బుల్లిఫార్మ్ సెల్స్ అంటే మనకి మోనోకోటిలిడనస్ ప్లాంట్స్ లో చూస్తాము, విచ్ ఆర్ లార్జ్ కలర్లెస్ ఎంప్టీ సెల్స్. ఏంటి ఫంక్షన్ ఇవి?
టు పర్ఫార్మ్ ఫోటోసింథసిస్, ఇప్పుడే చెప్పాను కలర్లెస్ అని, కాబట్టి ఫోటోసింథసిస్ పర్ఫార్మ్ చేయవు. మినిమైజ్ ద వాటర్ లాస్ డ్యూరింగ్ వాటర్ స్ట్రెస్, ఎస్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెన్ ఎవర్ ద వాటర్ స్కేర్సిటీ ఈస్ దేర్, ఈ పర్టికులర్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే లీఫ్ ని ఫోల్డ్ చేస్తుంది. ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా వాటర్ లాస్ అనేటివి ఖచ్చితంగా తగ్గిస్తాయి ప్లాంట్ లోపల నుంచి. ఈ బుల్లి ఫార్మ్ సెల్స్ ఫోల్డింగ్ చేస్తాయి లీఫ్ ని, కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇవి ఎపిడర్మిస్ లో ఉంటాయి. సో టు మేక్ ద లీఫ్ ఇంపర్మేబుల్ టు ఫంగల్ స్పోర్ట్స్, ఇది రాంగ్. టు ట్రాన్స్పోర్ట్ ద వాటర్ కంప్లీట్లీ రాంగ్. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. This is again question from ecology, from the biodiversity and conservation. The following statement correct. They asked the question. So Amazon rainforest, tropical rainforest. Is it correct? Soybean related. Need became greed. Atyasha. Human is like that. The important that still are sea cow and passenger pigeon extinct because of the over exploitation. After the habitat loss and fragmentation, this is second one. Then Nile perch, the Africa helped growth. Wrong, it's not helped. Many species are extinct because of the Nile perch. Water hyacinth, purple color flowers, very good. Introduced to our country, it became a terror of Bengal. It is one of the dangerous major problem in water pollution. Is that correct? Then again, there is a E, species became extinct. Coextinction. Coextinction is there, but they have given wrong. So this is wrong. So A, B, C, D. This is a A, B, D is correct. So first option is correct. So this is a statements type questions. Many are there. Match the following questions are there. Again from the not true universal binomial. This is the first chapter of the NCERT book, the living world. So the first word biological name represent the specific epithet. It's wrong. When you go to the first word, that is not specific epithet, it's a genus. So directly we can go answer, but we can go other options. So this is the correct, this is correct, this is correct, this is also correct. Latin or Latinized English is correct. So this is about the ICBM rules and regulations as per the NCERT lines, the first lesson. Next they have given about the again question about the concern with the sickle cell anemia, NCERT. The sixth position is of the glutamic acid. There is a Valen will come. So this is directly they have given. That is a phenylketonuria is wrong. Hemophilia is X-linked. Sickle cell anemia is the correct answer. This is a autosomal recessive disease. And thalassemia is there, but it is not concerned with the amino acid. This is a sickle cell anemia is concerned with the anemic disease in this. Again, question is from the photosynthesis. Kiranajanya Samokriya question. Electron transport system. Non-cyclic electron transport system. Achakriya electron ravana vyavastha. Photolysis of water. The splitting of water is concerned with the PS2, not PS1. C4 plants use the C3 pathway. All the plants NCERT line shows the C3 cycle, but these are all not C3 plants. Yes, so B is correct. Then C4 plants photorespiration does not occur. The NCERT line, because the vascular bundle sheath cells where it contains the robusco, there is a impermeable for the oxygen and carbon dioxide. Specialized mechanism untundi vascular bundle sheaths lo, and they provide the carbon dioxide for fixation. So this is the C is correct. C3 plants is wrong. C4 plant shows the Kranz anatomy. Special garland like arrangement of the vascular bundle sheaths. Then next, anyhow is the direct. The ATP synthesis means chloroplast. Chemiosmosis, the Nobel orator Peter Mitchell has submitted this theory, chemiosmotic hypothesis. Now see whether B, C, E are correct. So where is that? What is they are asking?
about the photosynthesis following incorrect, they are asking. Have to see that incorrect or correct. So A is incorrect, D is incorrect, so answer is fourth option. Yes, right. Again, match the following question. See how many match the following question, and all the match the following question. Jataparuchumu questions anni kashtanga unnai, krishtanga unnai, easy ga levu. So this is the principles of inheritance and variations question. Is incomplete dominance. Incomplete dominance is concerned, that is a antirrhinum. 4 o'clock plant, another example. Codominance, AB blood group. When the blood group is AB, A and B both are expressed. Pleiotrophy, again phenylketonuria. Polygenic inheritance, human skin color, human intelligence, human height. These are all comes under the polygenic inheritance, where environmental effect is there, my dear children. This is, now you see, A is 2, yes, these 2 are correct. Codominance 4, so you can eliminate here. Even the LC pleiotrophy, that is a 3, and D is 1, so we will go with the third option. Yes, this is the match the following question on the principles of inheritance. సో నెక్స్ట్ క్వశ్చన్ 133 బాటనీలో ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే హౌ మెనీ ATPs అండ్ NADPH మాలిక్యూల్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 1 molecule of glucose through the Kelvin pathway. So this is C3 pathway, Kelvin pathway. ఎన్ని మాలిక్యూల్ ఆఫ్ ATP NADPH మాలిక్యూల్ యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి అడిగారు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఫిక్స్ ఫామ్ అవ్వడానికి. సో ఇక్కడ మనకి ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సో ఎందుకు సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఒక్క మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్స్ అవ్వడానికి టోటల్ నెంబర్ ఆఫ్ ATP మాలిక్యూల్స్ యూజ్ అయ్యేటివి 3 ATP, అదేవిధంగా 2 NADPH. సో గ్లూకోజ్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ 6 కార్బన్స్. సో 6 టైమ్స్ సైకిల్ రన్ అయినప్పుడు 6 3s are 18 and 6 2s are 12. సో టోటల్ ఎన్ని మనకి 18 ATP 12 NADPH. సో ఈ క్వశ్చన్ ఫోటోసింథసిస్ అండ్ హైయర్ ప్లాంట్స్ నుంచి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెస్పిరేషన్ నుంచి అడిగారు క్వశ్చన్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో లిస్ట్ 1 లో మీరు ఇక్కడ చూస్తే గ్లైకోలైసిస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అక్యుములేషన్ ఆఫ్ ప్రోటాన్స్, క్రెబ్స్ సైకిల్. వాళ్ళు అడిగింది లొకేషన్, లిస్ట్ 2 లో ఇక్కడ ప్రాసెస్ అడిగారు. సో గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది సైటోప్లాజం. ఇట్స్ అ కామన్ ఫర్ బోత్ ఎరోబిక్ అండ్ ఎన్రోబిక్ రెస్పిరేషన్. నెక్స్ట్ ETS. ETS అనేది మనకి ఎక్కడ జరుగుతుంది ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ పైన, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. తర్వాత అక్యుములేషన్ ఆఫ్ ప్రోటాన్. అక్యుములేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి ఇంటర్ మెంబ్రెయిన్ స్పేస్ పైన దగ్గర జరుగుతాయి. క్రెబ్స్ సైకిల్ అనేటిది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ గా మీరు గ్లైకోలైసిస్ సైటోప్లాజం అనేది ఐడెంటిఫై చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ జెనెటిక్స్ నుంచి క్వశ్చన్ అడిగారు. ఈసారి మీరు నీట్ క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే జెనెటిక్స్ క్వశ్చన్ లో మనకి అంతగా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ రాలేదు. పెడిగ్రీ అనాలిసిస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడగలేదు. కానీ ఇది ఒకటి మనకి క్యాలిక్యులేటెడ్ వైజ్ గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఏ చిల్డ్రన్ విత్ O blood group where both the mother and father are heterozygous for A and B blood group respectively? సో ఇక్కడ అడిగింది ఏంటి హెట్రోజైగస్ కండిషన్, బోత్ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు అంటే మనకి IA IO ఒక పేరెంట్ తీసుకుంటే IB IO ఒక పేరెంట్ తీసుకోవాలి. సో మదర్ మనం IAIO అనుకున్నా, ఫాదర్ IBIO అనుకున్నా, O బ్లడ్ గ్రూప్ ఎంత వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో కాబట్టి హెట్రోజైగస్ ఉంది కదా పేరెంటల్ లైన్స్, సో జీనోటైప్. ఇక్కడ మనకి చూస్తే టూ సెట్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఏంటవి IA IO, ఇక్కడ IB IO టైప్. ఇప్పుడు ప్రోజనీస్ చూడండి ఎలా వస్తాయో. IA IB అంటే AB బ్లడ్ గ్రూప్ వచ్చింది. నెక్స్ట్ IA
అండ్ ఐఓ ఏ బ్లడ్ గ్రూప్ వచ్చింది, అండ్ ఐబి ఐఓ బి బ్లడ్ గ్రూప్ వచ్చింది. నెక్స్ట్ ఐఓ ఐఓ ఒకటి మాత్రమే ఓ బ్లడ్ గ్రూప్ వచ్చింది అవుట్ ఆఫ్ 4 ప్రోజెనీస్ లో. సో ఏబి అనేది యాజ్ యూజువల్ గా కోడామినెంట్ చూపెడుతుంది, అండ్ ఏ ఉన్నప్పుడు ఓ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి అది ఏ మాత్రమే, ఇక్కడ బి మాత్రమే. సో కాబట్టి టోటల్ 4 లో ఒకటి మాత్రమే ఓ కాబట్టి మనకి 25% ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఈ పర్టికులర్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ లార్జ్ హోల్స్ ఇన్ ద స్విస్ చీజ్? ఎందుకు చీజ్ పైన హోల్స్ ఏర్పడతాయి అనేది క్వశ్చన్, పర్టికులర్లీ స్విస్ చీజ్ పైన. అంటే స్విస్ చీజ్ ఏది ఫామ్ చేస్తుంది అనేది ఒకసారి మీరు ఐడెంటిఫై చేయాలి. అండ్ హోల్స్ అనేది యూజువల్ గా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ హోల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు బ్రెడ్ చూస్తే కూడా మనకి పోరస్ అండ్ టెక్స్చర్ అనేది ఎందువల్ల ఏర్పడుతుంది, CO2 రిలీజ్ అవ్వడం వలన. సో స్పెసిఫిక్ గా స్విస్ చీజ్ కనుక మీరు చూస్తే ఫామ్ చేసేది Propionibacterium shermani. The production of large amount of CO2 by Propionibacterium shermani. ఇక్కడ ట్రైకోడర్మా పాలిస్పోరం అనేదేమో ఫంగస్, ఓకే. లాక్టోబాసిలస్ అనేది ఇక్కడ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్ అనేది లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్ చేస్తుంది, ఓకేనా. అండ్ క్లోస్ట్రిడియం బొటులికం అనేది కూడా బ్యాక్టీరియానే. సో ఇక్కడ మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ CO2 వచ్చింది కాబట్టి ఇది కాదు, ఆప్షన్ 3 డైరెక్ట్ గా ఇది మీరు పెట్టొచ్చు ఆన్సర్ ఫ్రమ్ ది మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. నెక్స్ట్ క్వశ్చన్, non-membrane bond cell organelles found in the both prokaryotes and eukaryote cells are, which is common cell organelle. Lysosome అనేది membrane bonded కాబట్టి eukaryotic cell లోనే చూస్తాం, which is a part of endomembrane system. Centrosomes అనేటివి కూడా మనకి నాన్ మెంబ్రెయిన్ బాండ్ సెంట్రోజోమ్ అనేటిది, కానీ స్పెసిఫిక్ గా మనము యానిమల్ సెల్స్ లోనే చూస్తాం ఇవి. అంటే సెంట్రియోల్స్ టుగెదర్ గా 2 సెంట్రియోల్స్ వస్తే మనకి ఇక్కడ సెంట్రోజోమ్ అంటాము. అండ్ మైటోకాండ్రియా డబుల్ మెంబ్రెయిన్ బాండెడ్. రైబోజోమ్స్ అనేటివి 70s టైప్ ఏమో మనము ఎక్కడ చూస్తాము, బోత్ ప్రొకారియోటిక్ అండ్ యుకారియోటిక్ సెల్ లో. స్పెసిఫిక్ గా 80s అనేటిది మనం యుకారియోటిక్ సెల్ లోనే చూస్తాం, బట్ కామన్, విచ్ ఇస్ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ది 141 question. This is about the ecosystem. This is about the pyramids. Pyramid సంబంధించిన ప్రశ్న ఇది. Generally inverted. They are asking the question is about the inverted. When go to the inverted is concerned, the grassland is upright. All the grassland concerned is upright. Pyramid of energy always upright. The pyramid of biomass grassland, it is also upright. So this is regarding the biomass. Yes, this is a inverted biomass. If you see, this is diagram you might have seen in NCERT lo undi. So biomass of sea, that is a aquatic, is inverted. So the 4th option is correct. Regarding the, again this is about the ecology question, organisms population question. This is question about the interaction between the species. We have the different interactions: mutualism, commensalism, competition, parasitism, predation, amensalism. So these are the very good question they have given. So in the both parasitism and commensalism, when go to the parasitism, plus and minus, commensalism is a plus and 0, but they have given, so this is the wrong statement. In the mutualism, plus plus, we have the plant animal mutualism, we have the plant mutualism. So this is the correct, both get benefited. The same here, the little bit difference is there between the mutualism and commensalism. Mutualism life cycle cannot complete, but commensalism life cycle, that is a where just I said no, this is a plus and 0, so this is a wrong, sorry. Then parasitism, only one species benefit, this is a plus and minus, this is the correct. Then in amensalism, again one species is harmed, another species unaffected, this is a 0 minus, this is a concern with. So what they are asking question is correct regarding this. So
B, D, E, that is a third option is correct regarding this. So very good question this is. They have given all the interactions together in one. I can say this is the question repeated. In connection to the amoeba, one question is given A, B, C, D, E, little bit. Like 2-3 questions are there, the nearby concept. This is what first time I noticed in the NEET exam. This is about the which animal haploid. Generally animals is concerned diploid cell, but exceptions are there, male honeybee. Here male honeybee is a direct answer. So grasshopper, that is a X naught X, that is a different concept. We have seen the question. Male earthworm, no, male frogs not. So direct answer is male honeybee when it is a haploid but shows the mitosis. Gametes are formed by the mitosis. Then this is a question from the microbes human welfare. As per my knowledge, every year there is a question in connection with the statin or streptokinase, which are how the papers they prepare, which is directly useful for the human. That's why this question, the name of the lesson itself is the microbes in human welfare. So streptokinase, plot buster, that is what we can go with the second. The statin 2019 NEET question, the lowering the blood cholesterol, the bad cholesterol is lipases, removal of the oils, that is a one type of detergent they will use. Then cyclosporin A, this is one of the important agent nowadays using for the transplantation of the organs, is an immunosuppressive agent. So now we'll go with the options. Streptokinase true, right? A is true. So this is there. B, that is a 3. O, C is 4. D is 1. This is a 1. C, only one match the following have seen so far. Directly, if you go with the one option, this is a, oh no, one is there. So this is what first option and third option nearly similar, but answer is one question regarding this. Again, this is a question regarding the population growth. We have the two types of the population. One is the geometric, second one is the logistic. The scientist name they have given. And the last 2025 there is a 4 scientist questions are given, but here one question is given, it is nothing but logistic growth, which is a realistic growth. Now directly we go with the first option. This is here also the students confusion may be there, chances are there. K minus n by k, we have to remember that is a concern with the carrying capacity with the population is concerned. This is also again the question is from the interactions. The question is from the mutualism. But mutualism plus, but when go to the Ofris and this is a this one is concerned the sexual deceit. Why? Because the one of the petal looks like a female. Because of that, the male will couple with that. That is called sexual deceit. In this connection, mutualism is not there, but the question they have given about the sexual deceit. So directly Ofris is the B's concerned question. Option is female wasp and fig. This is a no. The Kako and Crow, this is a group parodism. Sea anemone and clownfish, it is a commensalism. We cannot take it. So directly answer is Ofris. It is one of the important points in the NCERT where the mutualism is not there, but there is a sexual deceit. There is a very beautiful in the nature, there is a co-evolution is there in connection to the Ofris and bees. Another question, unit of life question, it is there where there is a membrane, the NCERT, then go to the proteins, 52%, lipids is concerned, there is a 40%. Major phospholipids, directly NCERT line, extension of the plasma membrane mesosome. See, the point of understand, the question they are asking about the eukaryotic cell, but they have given in the prokaryotic statement. So that is why the biology questions, even though lengthy, if you are not cautious, there is a chances of losing. Then tails words, this is also correct, hydrophobic and hydrophilic. Because of that, the cell membrane act as a police, watchman for the cell. So this is what. And the glycocalyx, again see, the glycocalyx is concerned with the prokaryotic cell, not eukaryotic cell. So A, B, D,
ABD is there. Oh, third option is correct. So this is about, we will know cell membrane, lysosome, but the question is about eukaryotic cell, not about the prokaryotic cell. But when C and E concerned with the prokaryotic cell. Again, this is a question about the unit of life. NCERT line, endomembrane system. ER, GC, lysosomes, vacuoles comes from the endomembrane system. This is mitochondria is there, so it is the wrong. The rough endoplasm reticulum bears ribosome at surface, that to 80S ribosomes, that is a correct. Then there is a both mitochondria plastid circular DS DNA S. Of course, mitochondria have one single circular DS DNA. Then go to the network of microtubules, macrofilaments, where filaments called cytoskeleton of the cell. Mobility, cell shape, all are related to the cytoskeleton. That statement is correct. Mitochondria. Then go to the mitochondria and the chloroplast. Harkarelu, mitochondria rendu kuda double membrane kaligi unnavi. Double membrane cell organelles. So is that wrong? So what they are asking? Correct. At underline, see where the BCD is there, the fourth option. Again, this is the question I can say repeated in the NEET. Two questions, peripherals. Already they have asked the sickle cell anemia. Again they are asked the sickle cell anemia. Why the, where they have given glutamin and ghrelin question, the codon they have given. I can't say it's a direct question, but the same concept, same page, same point. So directly we can go with the GUG is concerned. GUG, which will code for the valence. Yes, right. You know that AUG code for this one. Another, this is a question concerned with the sex determination. Still see that much of science developed, but the scientists don't know why the insects have the one sex chromosome less. When you go to the grass hooper, X0 is the male, XX is the female. So you can see the answer. They have given others possess 24 and 23 and 24 they have given. So 23 is the male, 24 is the female. So shall we go with the males and female? This is also most important. Don't take female first and male second. Male is heterogamety. Male produces two types of the gametes. X 11 plus X and 11 plus 0. This is a question concerned with the